ఫ్రెండ్స్ సిటీలో ఒక కార్ రేసింగ్ ర్యాంప్ పెట్టారు. అది ఇవాళే లాస్ట్ డేట్. సరే ఈరోజే వెళ్దామని చెప్పి షించాన్ గడికి కాల్ చేస్తే వాడేమో వాళ్ళ తాతతో ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటి అని అడిగితే వాళ్ళ తాతని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అన్నాడు. తాతని హాస్పిటల్కా? ఏమైంది అని అడిగా. ఇప్పటికే మీకు ప్రాబ్లం ఏంటో అర్థమై ఉంటుంది. వాళ్ళ తాత ఏమో బాంబులు ఎక్కువ వేస్తున్నాడంట. వాళ్ళ ఇంట్లో పక్కింట్లో ఆ కంపు భరించలేక పాపం తట్టుకోలేకపోతున్నారంట. సరే తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. నీకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్నాడన్నావు కదా, అక్కడికి వెళ్దామన్నా. తాతకి ఒంట్లో బాగుండట్లేదు. ఇదిగో ఈయనే మా తాత. అబ్బా కంపు. అదే కదా మా ఇంట్లో కూడా బాధ, అందుకే హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి ఈయన మీ తాత పాత సామాన్లు అమ్ముకునేవాళ్ళ ఉన్నాడు? ఏంటి పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళ ఉన్నానా? నీ డాక్టర్ వద్దు ఏం వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. తాత నువ్వు హట్ అవ్వకు, ఇప్పటికే చాలా హాస్పిటల్ తిరిగావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఇంతకీ పొద్దున్నే ఏం తిన్నావు తాత? ఏమొద్దు, డైలీ తినేదే కదా. 4 బొడ్డాలు, 2 పూరీలు, 2 ఇడ్లీలు, 1 ప్లేట్ సాంబార్ వడ, అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అన్న నువ్వు కంగారు పడకు, అది మా తాత డైలీ మెనూ. అన్ని వెరైటీస్ తింటే బాంబులు రాకుంటే ఇంకేమొస్తారా? చూసారు కదా ఫ్రెండ్స్ సిచ్యువేషన్ ఏంటో. వీళ్ళ తాతని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. షించాన్ సిటీలో ఒక కార్ స్టంట్ ర్యాంప్ ఉంది. అది ఈరోజు లాస్ట్ డేట్ అంట. అది చూసుకొని హాస్పిటల్కి వెళ్దాం. ఓ ర్యాంపా? కార్ రైస్ ఉంటుంది అయితే ఫుల్ ఫన్ ఉంటుందన్న. అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నేను రెడీ అన్న. నువ్వు రెడీయే, కానీ మీ తాత అది చూసి భయపడతాడేమో. ఏం తాత నీకు ఓకేనా? కార్ రేస్ లాంటివి చిన్నప్పుడు నేను చాలా చూశాను. మీరంతా చిన్నపిల్లలు రా విషయంలో. సరే మా తాత కూడా ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు, పద వెళ్ళి చూద్దాం. అరే బుల్లి కార్ భలే ఉందే తాత. ఇందాకంటే ఓపెన్ ప్లేస్ లో ఉన్నాం, ఇప్పుడు కార్ లో ఉన్నాం. కొద్దిగా కంట్రోల్ చేసుకో తాత. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరేయ్ షించాన్గా మీ తాతకు దన్నం. ఆ కంపు భరించలేకపోతున్నాను రా. నేను కార్ దిగేసి హ్యాపీగా ట్యాక్సీలో వస్తాను, మీరు ఈ కార్లో వచ్చేయండి. అన్న కొద్దిసేపు ఓపిక పట్టన్నా. రే ఇంకా నా వల్ల కాదు రే, నేను దిగిపోతాను రా, ప్లీజ్ రా. అన్న కొంతసేపు ముక్కు మూసుకుంటే అంతా అయిపోతుందన్న. కొంతసేపు అంటే ముక్కు మూసుకోవడానికి ఓకేరా, అంతసేపు ముక్కు మూసుకోవాలంటే పైకి పోతాను రా. రే నీకంటే ఆ కంపు అలవాటైపోయింది, ఇక నా వల్ల కాదురా రే. ఇప్పుడేం చేయమంటావు? నన్ను దిగి వెళ్ళిపోమంటావా? నువ్వేం తెగొద్దు తాత. ఐడియా. ఏం ఐడియారా? ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితేనే కదా కాస్ట్ అండ్ ర్యాంప్. అక్కడికి పదన్నా చెప్తాను. ఈ కారు నాకు నచ్చలేదు, మాటి మాటికి ఊగుతుంది. మరి ఓగక నువ్వు వేసే బాంబులకి సీటు మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది. అది తట్టుకోలేక కారు కూడా ఊగిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు షించాన్ వాళ్ళ తాతని కార్ స్టంట్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదే ఆ కార్ స్టంట్ ర్యాంప్. చాలా పెద్దగానే ఉంది. ఆల్మోస్ట్ 10,000 ఫీట్ పైనే ఉంటుంది. చూస్తుంటే కింద ప్లేన్స్ కూడా వెళ్తున్నాయి. ఏదైతేనేమి లాస్ట్ డే అయినా మిస్ అవ్వలేదు. వెహికల్ ఆప్షన్స్ కూడా చాలా ఇచ్చాడు. షించాన్ మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, స్టంట్ కోసం టికెట్స్ తీసుకొని వస్తాను. సరే అన్నా. బాబు ఈ ర్యాంప్కి టికెట్స్ ఇచ్చేది మీరేనా? అవును, మనిషికి 10,000. ఏంటి మనిషికి 10,000? ఏముందయ్యా ఈ ర్యాంప్లో? మనిషికి 10,000 ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి. ఈరోజే లాస్ట్ డేట్, సాయంత్రానికి మొత్తం ప్యాకప్ అయిపోతుంది. ఆహా ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ డేట్ అనా ఎక్కువ చెప్తున్నావు. సరే ఇవ్వు 3 టికెట్లు. క్యాష్ ఫోన్పే చేశాను, చూసుకో. వచ్చాయి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎంత తీసుకున్నాడన్నా టికెట్కి? మనిషికి 10,000 అంటరా. ఏంటి మనిషికి 10,000? కంగారు పడకు, ఫస్ట్ నేను అలాగే షాక్ అయ్యా. ఈరోజే లాస్ట్ డే అని కన్విన్స్ అయ్యాను. ఇందాక ఐడియా అన్నాను కదా, మా తాతని కారు పైకి ఎక్కి కూర్చోబెట్టేద్దాం. నేను పైన కూర్చోను, నేను కార్లోనే కూర్చుంటాను. తప్పదు తాత, పైన కూర్చోవాల్సిందే. ఈ ఒక్కసారికి నా మాట విను తాత. సరే ఆకలేస్తుంది, దారిలో బిర్యానీ కొంటానంటే కూర్చుంటా. ఒక పక్కనేమో బాంబులు వేస్తున్నావు, మళ్ళీ బిర్యానీ కావాలంట. సరే నువ్వు ఎలాగంటే అలా. నేను కూర్చోను, నించోనే ఉంటాను. తాత నువ్వు కూర్చోకపోవడమే బెటర్. నువ్వు కూర్చున్నావు అంటే బాంబుల ప్రెజర్కి రూఫ్ టాప్ ఇరిగిపోయిన ఇరిగిపోతుంది. రే ఇదేంట్రా ఎలా ఉంది? అదేంటి తాత, మీరంతా పిల్లలు జుజూపి చిన్నప్పుడంతా ర్యాంపులతో ఆడుకునే బాడి అన్నావు. అదే చిన్నప్పుడు. ఫ్రెండ్స్ మొత్తానికి షించాన్ వాళ్ళ తాతని పైన అలా నించోపెట్టేశాం. అంతా బాగానే ఉంది, కానీ ఆ ర్యాంప్ వాడు మమ్మల్ని చాలా పెద్ద మోసం చేశాడు. మనిషికి 10,000 అంటే మొత్తం 30,000 తీసుకొని చూడండి ఎంత చిన్న ర్యాంప్ ఇచ్చాడో. తాత గట్టిగా పట్టుకో, బాంబులు వేసినంత ఈజీ కాదు స్టంట్ చేయడం అంటే. గట్టిగా పట్టుకుందాంలే. ఇంతకే బిర్యానీకి ఎక్కడ ఆపుతున్నారు? ఇది మాత్రం మర్చిపోవు తాత,
హాస్పిటల్లో డాక్టర్ చూసాక తిందిగలే. అలా మొత్తానికి హాస్పిటల్కి అయితే వచ్చేసాం. దారిలో వాళ్ళ తాత బిర్యానీకి పూరి కావాలని, ఇడ్లీ కావాలని చాలాసార్లు ఆపమన్నాడు. కానీ షించాన్ ఏం మాత్రం ఒప్పుకోలేదు. ఏదైతేనేమి హాస్పిటల్కి వచ్చేసాం. తీరా హాస్పిటల్కి వచ్చాక షించాన్ వాళ్ళ తాత ఆకలి ఆకలి అని మొదలుపెట్టాడు. ఆకలి ఆకలి. తాత ఇంత దూరం వచ్చాం, ఇంకొంచెం సేపు ఆగితే డాక్టర్ చూపించుకొని నీకు కావాల్సిన బిర్యానీ, పూరి, ఇడ్లీ, వడ అన్నీ తినేద్ది కానీ, సరేనా? వడలోకి సాంబార్ కూడా కావాలి. సరే తాత, రెస్టారెంట్లో మెనూ మొత్తం నువ్వే తినేద్ది కానీ ముందు లోపలికి రా తాత. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తారా? ఇంజెక్షన్ అంటే నాకు చాలా భయం, నేను రాను లోపలికి. అయ్యో చేయరు తాత, ముందు లోపలికి రా. ఈ హాస్పిటల్ నాకు నచ్చలేదు. ఏయ్ ముసలుడా, మొహం మీద బాంబులు వేస్తున్నావేంటి? సారీ సార్, క్షమించండి, మా తాతకి పొట్టలో గ్యాస్ ఎక్కువ. ఆ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తుంటే ఆ బాంబులు భరించలేక మిగిలిన వాళ్ళందరూ తాతను అర్జెంటుగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా ఎంత దూరం నడవాలి? ఏడి డాక్టర్ ఏడి? ఇంత కంగారైతే ఎలా తాత నీకు? అరే షించాన్గా, మీ తాతకి షుగర్ కూడా ఉన్నట్లుంది, అస్సలు ఆపుకోలేకపోతున్నాడు. సార్, డాక్టర్ గారు అర్జెంటుగా మా తాత సంగతి చూడండి. ఏంటి ఆ సౌండ్ చాలా విచిత్రంగా వస్తుంది? అది మా తాత వేసిన బాంబు సార్. ఈ మధ్యన బాంబుల సౌండ్లు అలా వస్తున్నాయి అనమాట. ఈ డాక్టర్ మా తాత కథ తిక్కలంలా ఉన్నాడు. ఏంటన్నా, డాక్టర్ దగ్గర తీసుకొచ్చావా, బాంబులు స్పెషలిస్ట్ దగ్గర తీసుకొచ్చావా? రే షించాన్, మీ తాత ప్రాబ్లం ఏంటో నువ్వే చెప్పరా డాక్టర్కి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. డాక్టర్ గారు, మ్యాటర్ ఏం లేదు. మా తాత పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తున్నాడు. అది కంపు భరించలేకపోతున్నాం. ఇంట్లో బయట మొత్తం చుట్టుపక్కల అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది సాల్వ్ చేస్తారని మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు విషయం అర్థమైంది. ఆయన డైలీ ఫుడ్ డైట్ ఏంటో చెప్పండి. ఏంటి డాక్టర్, నా డైలీ ఫుడ్ డైటా? ఇడ్లీ, పూరి, దోశ. వద్దు బాబోయ్ తాత, ఆపే నీకు దండం తాత. బాబోయ్ ఆపే బాబోయ్, నేను చెప్తాను కదా నీ డైట్. డాక్టర్ గారు, మా తాత అది ఇది అని కాదు, ఏదైనా తింటాడు, ఏది పడితే అది తింటాడు. దయచేసి ఆయన్ని డైట్ గురించి మళ్ళీ అడగండి. సరే, ఆయన్ని అలా బెడ్ మీద పడుకోమని చెప్పండి, టెస్ట్ చేస్తాను. ఇదిగో డాక్టర్, ఇంజెక్షన్ అంటే ఊరుకునేది లేదో. ఈయనకి పొట్ట నిండా గ్యాస్ ఎక్కువైపోయింది. దానికి ఒక స్కాన్ రాస్తాను. ఆ స్కాన్ బట్టి మనం ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. మొత్తానికి తాత స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తాత వేసే బాంబులకి స్కాన్ మెషిన్ కూడా తట్టుకోలేకపోయింది. ఇగో బాబు, నీ పేరు షించాన్ అనుకుంటా కదా. మీ తాత స్కాన్ రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. చూస్తుంటే మీ తాతకి ఈ బాంబులు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. డాక్టర్ సార్, అంత మాట అనద్దు సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళకి దండం పెడతాను సార్. ఆ బాంబులు తట్టుకోవడం మా వల్ల కాదు సార్. చూడు షించాన్, ఇంత ఇమీడియట్గా మేము సాల్వ్ చేయాలంటే మా వల్ల కాదు. ఒక ఇంజెక్షన్ లేక సెలైన్ బాటిల్ అలాంటిదేమన్నా పెడితే సాల్వ్ అవుతుందేమో చూడండి సార్, ప్లీజ్ సార్. ఇదిగో, నేను ముందే చెప్పాను, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్ళు అంటే అస్సలు ఊరుకునేది లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు అనుకున్నట్లు ఈ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అయ్యేది కాదు బాబు. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, కానీ ఆ టాబ్లెట్స్తో పాటు ఆయన చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి సార్ అది? ముందుగా నేను ఇచ్చిన టాబ్లెట్లు సక్రమంగా వాడాలి. కాకపోతే ఆయన ఒక రోజంతా ఫుడ్ తినకుండా ఉండాలి. ఏం డాక్టర్, ఏం మాట్లాడుతున్నావు? అది నా వల్ల కాదు. ఏదో 10 ఇడ్లీల్లో ఒక ఇడ్లీ మానేయమంటే మానేస్తాను. ఏకంగా ఒకరోజు తిండి తినకుండా ఉండాలంటే నా వల్ల కాదు. తాత, నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో ఇంకా నీ ప్రాబ్లం సాల్వ్ కాదు, మేము నీ బాంబులు ఇంకా జీవితాంతం భరించాల్సిందే. పదన్నా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూశారు కదా, షించాన్కి కోపం వచ్చి అలా అనగానే బయటకు వచ్చేసాం. అదేంటో ఏమైందో కానీ బయటకు రాగానే తాత డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతా అన్నాడు. సరే, డాక్టర్ చెప్పినట్టే విద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ తాత, ఈ బాంబుల నుంచి మాకు విముక్తి కలిగే రోజులు వస్తున్నాయన్నమాట. సరే, తాత ఒప్పుకున్నాడని చెప్పి అలా బయటకు వచ్చామా, ఈవిడెవరో ఆ చేతిలో డోనట్ పట్టుకొని తింటూ నడుచుకుంటా వచ్చింది. అది చూసి తాత ఆగుతాడా? మళ్ళీ ఆకలి అని మొదలుపెట్టాడు. ఆకలి ఆకలి. ఇప్పుడే కదా తాత డాక్టర్ చెప్పిన దానికి ఒప్పుకున్నావు. ఓసే ముసల్దానా, ఆ డోనట్ చూపించి మళ్ళీ రెచ్చగొట్టావే మా తాతని. అవును, ఇందాక బిర్యానీ కొంటానని మాట ఇచ్చారు కదా, అది తినేసి అప్పటి నుంచి డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతాను. సరే కానీ నువ్వు ఎలా అంటే అలా. మొత్తానికి అలా హాస్పిటల్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాము. దారిలో షించాన్ వాళ్ళ తాత ఏ రెస్టారెంట్ కనబడినా నాకు అది కావాలి, అది తింటాను అని అంటూనే ఉన్నాడు. దాంతో షించాన్ గాడికి విపరీతమైన కోపం వచ్చేసింది. అబ్బా, వాసన భలే ఉంది. బర్గర్ షాప్ అనుకుంటా, ఒకటి తిందామా?
నీ బాంబుల కంపులో ఆ బర్గర్ వాసన నాకెలా వస్తుంది తాత? నువ్వు ఇలానే ఉంటే ఈ హాస్పిటలే కాదు, ప్రపంచంలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీ బాంబుల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తాత. అలా షించాన్ గాడికి పూర్తిగా వాళ్ళ తాత గురించి అర్థమైపోయింది. అయినా సరే షించాన్ గాడికి వాడు ఫేస్ చేసే ప్రాబ్లం గుర్తు తెచ్చుకుంటే పాపం చాలా భయమేస్తుంది. తాత, నీ బాంబులతో ఎదిరింటోల్ని పక్కింటోల్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఆకలి అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ రెస్టారెంట్ దగ్గర మాత్రమే బిర్యానీ దొరుకుద్ది. దారిలో ఇంకెక్కడా దొరకకపోవచ్చు. ఆపే అర్జెంటుగా. బండి ఆపుతారా, నన్ను దూకేయమంటారా? ఆపేయన్నా బాబు, ముసలోడు దూకేసిన దూకేస్తాడు. మా తాతని మా మామకి జాగ్రత్తగా అప్పచెప్పాలి, లేకపోతే మా మామ నా పేకెక్కి తొక్కేస్తుంది. అది ఇక్కడే ఆపు. ఇక్కడే బాగుంటుంది బిర్యానీ, చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్లో చాలాసార్లు తిన్నాను. ఇక్కడ తెలుసా, దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని అక్కడే ఉండమని చెప్పి బిర్యానీ అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని వస్తానని చెప్పి నేను రెస్టారెంట్ లోపలికి వెళ్ళాను. సార్, ఇక్కడ బిర్యానీ దొరుకుతుందా? ఏమో ఎవరికి తెలుసు, లోపలికి వెళ్ళి అడుగు. అదేంటో ఈ ఏరియాలో ఒక్కడు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పడం. ఈ రెస్టారెంట్లో ఒక్క వర్కర్ కానీ ఓనర్ కానీ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇక్కడేవో మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు. సార్, ఇక్కడ బిర్యానీ దొరుకుతుందా? బిర్యానీయా? బిర్యానీ లేదు, ఏం లేదు. రెస్టారెంట్ లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నాయి. ఒక నెల ఆగిరండి. ఫ్రెండ్స్, ఇక్కడ బిర్యానీ ఏమో దొరకలేదు. బయటకు వెళ్తే షించాన్ వాళ్ళ తాత మామూలుగా వాయించడు. ఏం అర్థం కాలేదు. చూద్దాం ఏమంటాడు. ఫ్రెండ్స్, ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. ఆల్సో కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఏది బిర్యానీ ఎక్కడుంది? పార్సిల్ తీసుకోలేదా? ఫ్రెండ్స్, షించాన్ వాళ్ళ తాతకి రెస్టారెంట్లో బిర్యానీ లేదు, ఏదో రెనోవేషన్ వర్కులు జరుగుతున్నాయంట అని చెప్పాను. దానికి తాతకి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఏయ్, అబద్ధం చెప్పకో. అక్కడ ఎందుకు దొరకదు బిర్యానీ? నేను చాలాసార్లు తిన్నాను. అర్థం కావట్లేదా నీకు? ఆపుతావా బండి? తాత, నీకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. అన్నకి లోపలికి వెళ్ళి కనుక్కొని వచ్చాడు కదా, అక్కడ బిర్యానీ లేదు. ఎవర్రా మీరు బండి ఆపి మరీ బాంబులు వేస్తున్నారు?